ప్రజలు ఓట్లేయడం మానరు. ఇలాగ 2019 తర్వాత రాజకీయ పరిణామాలు చాలా బాగా మారినాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన ప్రయాణం చేస్తుంది. మరోవైపు బీజేపీతో కూడా పొత్తు కుదిరింది. ఎలా ఉండబోతుంది? అంటే అంటే మనం 2014 3 పార్టీలు కూడా మేము పోటీ చేసాం. ఆ రోజు 14 వచ్చేటప్పటికి జనసేన పార్టీ ఒక సీట్ కూడా పోయింది. ఫుల్ మనం సపోర్ట్ చేసింది. చేసినప్పుడు వన్ సైడ్గా వచ్చింది. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం తప్పించి పూర్తిగా 180 సపోర్ట్ ఉంది. మొన్న మేము ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా కొంత భాగం టీడీపీకి అభిమానంతో మాకు వేసారు మొన్న అంతా కూడా. నాకు ఇక్కడ నేను పోటీ చేశాను, మొన్న విజయం సాధించాను. ఇక్కడ కాపు 65,000 కాపులు ఉన్నారు. నాకు 25,000 జనసేన పట్టుకెళ్ళి నేను ఎగడం జరిగింది. అంటే 2 రకాలు, ఓటీ అభివృద్ధి చేసాడా లేదో చూస్తున్నాడు, కమ్యూనిటీ చూస్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ ఉండాలి. అందుకే ఎక్సైజ్ చేసాడు. మంచి క్యాండిడేట్లు పెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబు నాయుడు కలవాయన్ని కూడా మంచి క్యాండిడేట్లు ఇవ్వాలన్నది ఆలోచనతో ఉన్నాడు. అలాగే ఆయన పని కూడా ఫైట్ చేశారు. ఫీల్డ్లో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. రాజప్ప గారు, జనసేన అంటే ఒక సామాజిక వర్గంగా ఎక్కువ మంది దాన్ని ఇది చేస్తున్నారు. ఆ ప్రయాణం ఓకే. బీజేపీతో ప్రయాణాన్ని ఎలా ఊహించాలంటే? అంటే 2 రకాల ఈ దుర్మార్గుడు పరిపాలనలో బీజేపీ కూడా అవసరం అని చెప్పాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కిందటిసారి కేంద్రం నిధులు తీసుకొచ్చాడు, ఎక్కువ తీసుకొచ్చాడు, ఎన్ఆర్జీ తీసుకొచ్చాడు. అందుకే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఎస్సీ పేటల వరకు, బీసీ పేటల వరకు టోటల్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం, మంచినీటి సౌకర్యం కల్పించాం, బర్రెల గ్రౌండ్స్ బాగు చేసాం, కమ్యూనిటీస్ కట్టాం, ఇవన్నీ కట్టాం. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే నిధులు తేనాక అవకాశం ఉంది. మనం వెళ్ళినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు. మనం సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గరికి మనం కనుక సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమన్నది చంద్రబాబు నాయుడు డిసైడ్, దానికోసం డిసైడ్ తప్పించి ఇంకోటి ఏమీ కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ఉండాలి, కేంద్ర నిధులు ఎక్కువ రావాలని ఆలోచనతో మేము ఉన్నాం. ఇలాగ సింహం సింగిల్గానే వస్తుందని ఒక ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాల్సిన అవసరం? అలా కాదు, సింగిల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంత భయోతుడు ఎవడో లేడు. ఎందుకంటే ఆయన బయటికి రావడానికే తెరలు కట్టుకుని హెలికాప్టర్లు వచ్చి తెరలు కట్టుకుని ప్లేస్లోకి వెళ్తున్నాడు. అందుకే భయతుడు కాకపోతే ఏంటి? తెరలు కట్టుకోవడం ఏంటండి, ఎప్పుడు చూడలేదు. చెట్లు కొట్టేస్తున్నారు, ఏదో క్లియరెన్స్ కోసం చెట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా చెట్లు కొట్టేశారు, తెరలు కట్టారు. దాన్ని బట్టి చూస్తే ఇంత భయతుడు ఇంకెక్కడ లేడని నేను అనుకుంటున్నాను. ఇలా మరోవైపు రాష్ట్రంలో షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టింది. ఎలా ఉండబోతుంది? అంటే ఎవరు ఓట్లు చీల్చుతుందని? అంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. ఇప్పుడైతే రాష్ట్ర విభజన అయిన తర్వాత వీక్ అయింది. వీక్ అయితే నాదుడు కరెక్ట్గా లేడు. ఈ షర్మిలను పెట్టారు. షర్మిల ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. ఏమైనా కొంత పర్సెంటేజ్ 2%, 2%, 3% వెళ్ళాలి తప్పించి పెద్ద మార్పు ఉండదు.